రక్షించబడ్డాం, దేవుని బిడ్డని ప్రార్థన చేసుకుంటాం. మన మాటల్లో ఆ నీతి కనబడుతుందా, మన ప్రవర్తనలో ఆ సత్యం కనబడుతుందా అనేది మనం చూసుకోవాల్సిన విషయాలు. ఏ పేజీ ప్రార్థన చూద్దాం, చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. నేను ముగిస్తున్నాను. ఆ ఏ పేజీ ప్రార్థన దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు. ఏ పేజీ ఇజ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి, ఏ పేజీ అంటే వేదన అని అన్నమాట. చెప్తున్నాం ఏంటి, చాలా బ్యాడ్ కండిషన్లో ఎబ్బేజు ఆ గోత్రం యూదా గోత్రమైన అది చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ అతనికి దేవుడు అతను ఎలా ఆశీర్వదించబడ్డాడో ఒక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా చెబుతున్నాడు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుడి గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వాదాలు వేరు, ఆశీర్వాదాలు కూడా ఆశీర్వాదాలు కాదు, ఏమన్నాడు, నన్ను ఆశీర్వదించి, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి. బా ఏం ప్రార్థన అండి. నా సరిహద్దులను సాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నది దయచేసి, నాకు కీడు రాకుండా దానిని తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనం చేసి దాని దయచేశాను. యాకోబు కూడా రిటైర్మెంట్ స్టేజ్లో దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు మొదలుపెట్టాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు, ఎబ్బేజును కూడా దీవించాడు. దావీదు ప్రార్థన చూడండి, సమూయేలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుని నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దాన్ని ఆశీర్వదించును. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చిన్నావు, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం అనుకుంటే పట్టుకున్న